హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వైబ్స్. ఏంట్రా అసలు ఈ దారుణాతి దారుణం భయ్య. కరెక్ట్గా పెళ్లి కొడుకు తాళి తీసి సెకండ్లో ఇక తాళి గెట్టేస్తాడ్రా అనే లోపు పెళ్లి కూతురు నో, నాకు ఇది అస్సలు ఇష్టం లేదు అని చెప్పేసింది. అంటే అసలు మొత్తం ఎలా ఉంటుంది చెప్పండి. కొన్ని వేల మంది కొన్ని వందల మంది పెళ్లి చూస్తుంటారు. సో వాళ్ళ మధ్యలో తాళి కడుతున్న టైంలో పెళ్లి కూతురు నో చెప్తే అమ్మో. సో మొత్తానికి ఈ సంఘటన అయితే కర్ణాటకలో జరిగింది భయ్య. అసలు ఏ ఊరు అనేది కరెక్ట్గా తెలియదు కానీ సో మొత్తానికి అయితే పెళ్లి కూతురు అయితే కరెక్ట్గా పెళ్లి కూతురు తాళికట్టే టైంకి నో చెప్పేసింది. సో మొత్తానికి ఇప్పుడు ఫ్లాష్ న్యూస్గా మారింది కర్ణాటకలో. మొత్తం సోషల్ మీడియాలో కూడా ఇదే అండ్ టీవీ ఛానల్లో కూడా ఇదే. సో మొత్తానికి ఎందుకురా నో చెప్పింది అంటే ఇంకేముంది, అదే లవ్ స్టోరీ. సో మొత్తానికి ఎవరినో ప్రేమించిందంటే సో మొత్తానికి ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏంట్రా అంటే మరీ దారుణం ఏంట్రా అంటే అదే భయ్య. పెళ్లి కూతురు కరెక్ట్గా తాళి కట్టే టైంకి ఏం చెప్పింది అంటే ఇంతకుముందు టైం లేదా అంటే ఈ అమ్మాయి ఫోటోషూట్ చేసింది, ఇంతకుముందు ఎంగేజ్మెంట్ అయ్యింది ఇదే అబ్బాయితో. సో ఫోటోషూట్ చేసినప్పుడు ఈ అమ్మాయి చెప్పలే, అబ్బాయి ఫోన్ చేసిన మాట్లాడినప్పుడు ఈ అమ్మాయి చెప్పలే, అండ్ మళ్ళీ ఎంగేజ్మెంట్ అయినప్పుడైనా కనీసం చెప్పాలి కదా, కనీసం రింగ్ దొరికేటప్పుడైనా కనీసం నో వద్దు అని చెప్పాలిగా, అది లేదు. సో మొత్తానికైతే ఈ మూడు దాటేసి కరెక్ట్గా నాకు ఏం గుర్తొచ్చిందంటే నరసింహ సినిమా గుర్తొచ్చింది భయ్య. ఆ సినిమాలో కూడా అంతే, రజనీకాంత్ కూతురు కరెక్ట్గా తాళి కట్టే టైంకి నాకు ఇష్టం లేదు అని చెప్తుంది. ఆ సినిమా చూసి ఈ అమ్మాయి కూడా నేర్చుకుందో ఏంటో, కరెక్ట్గా ఆ టైంలో నో చెప్తే కరెక్ట్గా అబ్బాయికి ఇచ్చి నాకు పెళ్లి చేస్తారు, ఈ పెళ్లి క్యాన్సిల్ చేస్తారు అని. సో ఏంటమ్మా ఇలా ఉన్నారు మరి దారుణంగా. సో మరి నిజంగా అంటే అబ్బాయి లైఫ్ కనీసం థింక్ చేయాలి కదా, ఏమవుతుంది ఏమి అని. సో అంత ఈజీ కాదు, అమ్మాయిలకే కాదు అబ్బాయిలు కూడా అంత ఈజీ కాదు. సో ఒక రకంగా చెప్పాలంటే ఈ అమ్మాయి చేసింది కూడా కరెక్టే అనిపించింది. ఎందుకంటే తాళి కట్టాక అబ్బాయితో లేచిపోయింటే ఇంకా దారుణంగా ఉండేది. సో మొత్తానికి తాళి కట్టే టైంలో అయినా చెప్పింది, అదే సంతోషం రవై అనుకోవాలంతే. సో మొత్తానికైతే ఈ అబ్బాయి అయితే మాస్టర్ అంట. సో మొత్తానికి చాలా ఒళ్ళెవుడుగా అంటున్నారు. ఒళ్ళెవుడుగా అంటే చాలా మంచి అబ్బాయి అని చెప్తున్నారు. సో మొత్తానికి అబ్బాయి అయితే ఏడ్చేసాడు భయ్య పెళ్లి మండపంలో అమ్మాయి నువ్వు చెప్తూ ఉంటే. సో లిటరల్లీ నాకే బాధేసింది, ఇంకా వాళ్ళ అమ్మ నాన్న పరిస్థితి ఏంటో, అబ్బాయి పరిస్థితి ఏంటో. సో మొత్తానికైతే ఎటకేళ్ళకి ఇదంతా పోలీస్ స్టేషన్ దగ్గరికి వాళ్ళు వెళ్ళి సో మొత్తానికి వాళ్ళ చుట్టాలు వాళ్ళు వీళ్ళు పెళ్లి కొడుకు తరపు వాళ్ళు పెళ్లి కూతురు తరపు వాళ్ళు సో మొత్తానికి మాట్లాడేసుకునేసి ఏం మాడుకున్నారో తెలియదు కానీ సో మొత్తానికి ఒక గంట తర్వాత ఆ ప్రేమించిన లవర్ వచ్చేసి ఆ అమ్మాయికి గుడిలో పెళ్లి చేసుకుని కారులో ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. సంకనాకపోయింది మాత్రం పెళ్లి కొడుకు. మీకేమనిపించింది గాయ్స్ ఈ అడ్వెంచర్ చూడగానే? తప్పకుండా కంట్రోల్ చేయండి.